ప్రైజ్ ద లాడ్. హ్యాపీ క్రిస్మస్ వన్ అండ్ ఆల్. వాయిస్ ఆఫ్ ద సేవియర్ తరఫున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ చిన్న వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెషయా 61వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానమును ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షమనియు, యెహోవా వాటిని నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. దీనికి అర్థం ఏంటో తెలుసా అండి? యేసు ప్రభు దీంట్లో ఉన్న ప్రతి మాట నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకు, చెరలోనున్నటువంటి మనల్ని విడిపించుటకు, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారిని విముక్తిని ప్రకటించుటకు ఆయన వచ్చాడు. మన జీవితంలో కూడా ఎన్నో నలిగిపోయినటువంటి పరిస్థితులకు దేవుడు మనకి తోడుగా ఉండి నడిపించినటువంటి దేవుడు. చెరలోనున్న వారిని అంటే ఎన్నో పరిస్థితుల గుండా వెళ్తూ ఉంటాం, బానిసత్వంలో ఉంటాము, కష్టాల్లో ఉంటాము, దరిద్రంలో ఉంటాము, మరి బయటికి రాలేనటువంటి ఎన్నో సందర్భాలు, ఎన్నో పరిస్థితులు, బంధకాల్లో ఉంటాం. అప్పుల బంధకము, అనారోగ్యం అనే బంధకము, మరి కొన్ని బంధకాలు, కొన్ని రకాలైనటువంటి బంధకాలు, చీకటి శక్తుల బంధకాలు, మంత్రశక్తుల బంధకాలు, వీటన్నిటి నుండి కూడా దేవుడు మనని విడిపించడానికి వచ్చాడంట. బంధించబడిన వారిని విడిపించుటకు, విడుదలను ప్రకటించుటకు యెహోవా హితవత్సరమును ప్రకటించాడు. అంటే ఆ దేవుడు మన జీవితంలో ఆ యొక్క పరిస్థితులన్నిటినీ నుంచి విడిపించడానికి ఒక సంవత్సరంను, ఒక రోజును ఆయన నిర్ణయించుకొని ఆ రోజు నీ కొరకు నా కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు నా ప్రియ సహోదరి సహోదరుడా. అంతేకాకుండా సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు మరి ధరింపజేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. అంటే దేవుడు మరి ఊరికే రాలేదండి. మనుషుల్ని నమ్మి మనుషుల చేతికి ఈ సృష్టి అంతటిని సృష్టించి అప్పచెప్పినప్పుడు వాళ్ళు ఆ సృష్టిని దేవుడు అనుకున్నట్లుగా మరి కాపాడలేకపోయారు. వారిని వారు కూడా కాపాడుకోలేనటువంటి పరిస్థితిలో ఆ దేవాది దేవుడే మరి యోహాను 3:16 ప్రకారం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకి అనుగ్రహించాడు. మనిషిని నమ్ముకుంటే వేస్ట్ అని చెప్పేసి మరి దేవుడికి కూడా అర్థమైంది. ఎందుకంటే మనుషుడు బలహీనుడు కనుక, తను ఎన్ని చేసినా, ఎన్ని అద్భుతాలు చూపించినా, ఎన్ని రకాలుగా మరి అవకాశం ఇచ్చినా పోగొట్టుకుంటున్నాడు కనుక తనే మనిషిగా తన మహిమను తగ్గించుకొని నీ కొరకు నా కొరకు ఈ లోకంలోనికి వచ్చి ఈ బంధకాలన్నిటి నుంచి మనని విడిపించి మరి నిత్య రాజ్యానికి వారసత్వము మనకి అనుగ్రహించి నిత్య జీవము మనకి ఇప్పించి ఆ దేవుడు తిరిగి మళ్ళీ ఇచ్చి వెళ్ళిపోవడం మాత్రమే కాదు, కానీ తిరిగి మనం తీసుకెళ్ళడానికి రానై ఉన్నాడు. కనుక రానై ఉన్నటువంటి ఆ దేవుడి చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చబడలాగున ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి నిత్యము సహాయం చేసి మనని నడిపించినగా. కనుక ఈ క్రిస్మస్ మన జీవితంలో నూతనమైనటువంటి ఆశీర్వాదాలు, నూతనమైనటువంటి మార్పు, నూతనమైనటువంటి అభిషేకము తెచ్చులాగున ఆ దేవుడు మనందరినీ వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సంఘాలుగాను నిశ్చయంగా దీవించునుగాక. ఆమెన్. Praise the Lord. God bless you all. Once again, happy Christmas to everyone. Praise the Lord.